విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన 'ఛావా' చిత్రం చాలా రోజుల తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో ప్రజల్లో ఓ సినిమా గురించి ఇంతలా చర్చ జరగడం ఇదే మొదటిసారి. ఈ మూవీ 19వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మాడోక్ పిక్చర్ బ్యానర్పై నిర్మాత దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందుకు వెళ్తుంది. తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు రాబట్టి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 630 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 25లో ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ మూవీ. వీకెండ్లో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందుకు వెళ్లిన ఈ చిత్రం వర్కింగ్ డేస్లో స్లోడౌన్ అయితే అయింది. సోమ, మంగళవారాల్లో 10 కోట్ల లోపే వసూళ్లను సాధించింది. మార్చి 3న 9 కోట్లు, ఇక 19వ రోజు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లను రాబట్టింది. హిందీ బెల్టులో ఆక్యుపెన్సీ కూడా స్లోడౌన్ అయితే అయింది. మంగళవారం మార్నింగ్ షోకు 6.89%, మ్యాట్నీ షోకు 9.61%, ఫస్ట్ షోకు 9.96%, నైట్ షోకు 12.81% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో 1217 షోలు, ముంబైలో 1132 షోలు పడ్డాయి. ఇక మార్చి 7న తెలుగులో విడుదల కానుంది ఈ మూవీ.